క్లోజ్ ఇన్ అంటే ఇది నాకు ఎలా ఉందంటే నాకు పొద్దున్నుంచి చాలా విచిత్రంగా ఉంది. అంటే తెలుగులో చాలా స్లోగా పికప్ అవుతుంది. తమిళ్లో మాత్రం ఫుల్‌గా ఉన్నాయి. అరే ఏంట్రా ఇది ఇలా ఉందనుకున్నా. యూఎస్ స్లోగా ఉంది. యూకే చాలా ఫాస్ట్‌గా ఉంది. సో ఐ వాస్ లైక్ ఇట్స్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ డివైడ్ ఆఫ్ హౌ పీపుల్ లుక్ ఎట్ సినిమా. ఐ థింక్ ఫస్ట్ ద పర్ఫార్మెన్సెస్ హ్యావ్ హ్యాడ్ ట్రిమెండస్ ప్రేజ్. నాకు తెలిసి దుల్కర్ గారికి ఇట్స్ బిన్ వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హిస్ కెరియర్. ఇట్స్ huge in terms of recognition for him. Bhagyashree garu, okay, Telugulo she's very popular, but Tamillo it's her debut, and its phones have been ringing off the hook. All the managers go, okay, this film, that film. So it's we are very proud that with the actors that we had, we could do the finest job that we found. The technical values of this film, Dani, the sound, Jakes Bijoy, all of them have really aced and made a very, very top class production value based film. So it's new and unique. Thank you for all of the support. I just, there's a lot of feedback coming. Our feedback, there's going to be versions of it. This film will be a true test of understanding. Ante oka genre shift cinema. Genre bender anedi ippudu only film school books lo chadivam. This will be the first genre bender where we tried to make a first half and a second half feel like two different things and ending to the same cause. So that's where it is. So yes, now I am here to take some questions. Do you have any questions? Hi, Andy. Check. హలో హలో సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద రెట్రో బ్లాక్ బస్టర్స్. Thank you, sir. Thank you very much. అయితే టు బీ హానెస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు. అంటే కొన్ని ఏరియాల్లో ఒకలాగా, కొన్ని ఏరియాల్లో అంటే మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా? అంటే ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఒకటి ఉందా తప్ప తెలుగు తమిళ అలా లేదు కదా. సో మీకు సినిమా తీసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఉంటుంది ఇలా? అంటే ఒకటండి, యాక్చువల్లీ నేను తమిళ మెడ్రాస్లో చూశాను నిన్న. There was one very interesting thing. Sorry, ఈరోజు మార్నింగ్ కూడా I saw the morning shows in Madras. వాళ్ళు ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి వేరేలా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే వీ హ్యాడ్ ఎంఆర్ రాధా గారు, వీ హ్యాడ్ ఎంజిఆర్, వీ హ్యాడ్ శివాజీ గణేశన్, వీ హ్యాడ్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు జరిగిన కథలేమో అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ రిలేటబుల్ టు దెమ్. ఫస్ట్ అంటే యాక్చువల్లీ ఓకే, మీకు తెలిసిందో లేదో, బట్ మెడ్రాస్లో నా మీద 4-5 కేసులు వేస్తారు. అంటే మా తాత కదా, మా నాన్న కదా అనుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఐ థింక్ ద మెడ్రాస్ ఆడియన్స్ హ్యాడ్ అ లాట్ మోర్ కనెక్ట్ టు ఇట్. అండ్ డైరెక్టర్ ఆల్సో ఒక తమిళ్ డైరెక్టరు. మామూలుగా డబ్బింగ్ సినిమాల్లో లిప్ అవి తక్కువ తెలుస్తుంటాయి, ఎందుకంటే వైడ్స్ ఉంటాయి, చాలా సీక్వెన్సెస్ మీద వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ బాగా క్లోజ్అప్ పెట్టేసరికి అర్థమైంది ఈ తమిళ సినిమా అని అర్థమైంది. అండ్ ఐ థింక్ ఈరోజు దుల్కర్ గారితో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీఆర్ స్పీకింగ్. బస్ ఇప్పుడు తెలుగులో హై ఎక్స్పెక్టేషన్తో చూశారు, మనం లోగా డెలివరీ చేసాం, ఎందుకంటే డబ్బింగ్ సినిమా లాగా. తమిళ్లో మన మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చాలా గుడ్ ఉంది, వాళ్ళు డెలివరీ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ గివ్ అండ్ టేక్ ఇన్ ఈచ్ ప్లేస్. అండ్ ఆల్సో నాకు వస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుండిందండి నాకు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇరువరు సినిమా రిలీజ్ అయింది, ఇద్దరు సినిమా. ఇన్ తమిళ్ ఇట్ వాజ్ లైక్ ఏ మోస్ట్ రేవింగ్ రివెటింగ్ థింగ్. ఇక్కడ చాలా స్లోగా ఉండింది, ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో జరిగిన కథ, మెడ్రాస్లో జరిగిన పొలిటికల్ బేస్ ఉన్న కథ. సో ఐ థింక్ వీ టుక్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ప్లేస్ అండ్ వీఆర్ హోపింగ్ అన్ అదర్ మార్కెట్ ఓపెన్స్ ఇట్ అప్. ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నాం అంటే, మామూలుగా ఇప్పుడు దుల్కర్ గారు ఉన్నారు, నేనున్న సినిమాలో అంటే అన్ని హిందీ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలి. వీ మేడ్ అ చాయిస్ బికాజ్ తమిళ్ నుంచి ఇఫ్ యూ డబ్బుడ్ టు తెలుగు తెలియని ఒక ఎవరు అంటే డైరెక్టర్ వాళ్ళ మదర్ టంగ్లో రాసుకున్న దానికి మనం కన్వర్ట్ చేసిన దానికి దే విల్ బీ సమ్ డ్రాప్. వీఆర్ స్టార్టింగ్ టు సీ దట్ ఇప్పుడు హిందీలో అయితే ఇంకా డ్రాప్ అవుతుంది. నో సార్, లెట్స్ జస్ట్ స్టిక్ టు ఓన్లీ తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే ఈ స్టూడియో కల్చరు ఇవి మెడ్రాస్లోనే, దాని తర్వాత ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ దట్ హ్యాస్ అ కల్చర్ లైక్ దిస్ అని వి జస్ట్ స్టక్ టు 2 places. బట్ టిల్ ఇట్ కమ్స్ అవుట్ మాకు ఎగ్జాక్ట్గా యూ వోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. అయితే ఇద్దరు హీరోలు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా మారి తీయడం అనేది అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఈ డెసిషన్? అంటే రిస్క్ టేకింగ్ అనుకున్నారా, లేదంటే కనుక ఇది మీకు కనెక్ట్ అయింది కాబట్టి మన ఇద్దరం కలిసి చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు? ఎందుకు మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు ఈ సినిమాకి? ఒకటండి, అంటే వన్ ఐఎమ్ ఆల్వేస్ అ కొలాబరేటివ్ గై. ఐ థింక్ కొలాబరేషన్స్ ఆర్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ if 2 companies come together, 2 artists come together, I think
everything elevates in a much more different manner. And see, like independent art cinema నాకు చాలా ఇష్టం, దుల్కర్ గారికి చాలా ఇష్టం. And both of us are living in that commercial world. He said, okay, what is the maximum can we give art house cinema and give it a push? And now they'll see both of us liked that inclination, and we were very proud, and we went forward and did it. రానా గారు సార్ బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. రావడమే అంటే ఎలాంటి క్యారెక్టర్తో వస్తారనుకున్నాను కానీ చాలా అంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అంటే ఐ నో యాజ్ అన్ యాక్టర్ ఐవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే, బట్ అంటే దట్ టైమ్ ఆల్సో ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, హౌ డు ఐ క్రియేట్ అన్ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ హౌస్, కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త రైటర్స్కి హౌ డు ఐ గివ్ a democratic chance to make a film అనే నేపథ్యంలో లాస్ట్ 2-3 years was that journey, but now I'll be back much more. రానా గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఆర్క్ ఇలా మీరు నడిపిస్తుంటే సినిమాని ఇట్స్ లైక్ చాలా కళాకారుల మధ్యలో గోల్ చేస్తూ ఉంటా. సో అండ్ నేను ఒక రివ్యూ ఒక 2-3 days నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది మీ గురించి. అది చదువుదామనే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి అనమాట. ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అది నేను ఎవ్రీ టైమ్ రానా స్టెప్స్ ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ కాజ్ హీఈస్ ఫైటింగ్ ఫర్. అవును, కరెక్టే. యాక్చువల్లీ అన్ని సినిమాలు ఏదో కాజ్ ఫైట్ చేస్తూనే ఉంటా. అసలు ఐ థింక్ ఫ్యూ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ లైక్ సెకండ్ హాఫ్ చూసినప్పటి నుంచి చాలా ట్రెమెండస్ రెస్పాన్సెస్. ఇట్స్ ఫన్ అండ్ ఇట్స్ ఫన్ ఫర్ మీ ఆల్సో టు డూ. అంటే ఇప్పుడు సినిమా చూసారు కాబట్టి ఒక చాలా డార్క్ నెగిటివ్ టైంలో వస్తాను, బట్ క్రియేటింగ్ ఫన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఐ థాట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్స్ యువర్ గుడ్ పాయింట్ ఇన్ ద ఫిలిం? ఐ థింక్ మీకు ఆ హుకప్స్ వేస్తారు కదా, అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు వాట్ వాస్ దట్ వన్ హైలైట్ పాయింట్ ఇన్ యూ? నాకు ద థింగ్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ వాట్ ఐ లైక్డ్ అ లాట్ ఇస్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక అయ్యా అంటే చాలా గొప్ప డైరెక్టరు, ఆయన వస్తున్నప్పుడు అందరు లీగ్స్ ఉంటారు, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు. దుల్కర్ అంటే టీకేఎం ఆయన వచ్చినప్పుడే ఒక హడావుడి ఉంటుంది ఒక సెట్లో. ఎంత పెద్ద మనుషులన్నా నువ్వు అక్యూజ్డ్ అయ్యే వరకే గొప్పతనం అనేది 1 secondలో ఐ థింక్ దట్ క్యారెక్టర్ చూపిస్తుంటే. అంటే నాకు అక్కడ సముద్రగని గారు కూర్చున్నప్పుడు ఏంటరా లవ్వా అంటాడు వీడు. అసలు సెట్లో ఉన్నప్పుడు సార్ ఇలా పిలుస్తున్నారు ఇన్ని, ఆయనకు కూడా కొంచెం కంగారేసింది. సమ్ ఇప్పటివరకు నన్ను అయ్యా అని అందరు పిలుస్తూ ఉన్నారు, నువ్వు ఒకసారి రిహర్సల్ చేసి చేయవా, నాకు చెవులకి ఒకలా ఉందన్నాడు. తర్వాత ఇంకోసారి వాళ్ళిద్దరూ షర్ట్ పట్టుకుని దిల్ బీ గోయింగ్ అట్ ఈచ్ అదర్. అండ్ దెన్ నేను అలా సముద్రఖండ్ గారిని అలా పట్టుకుని తీస్తే, సార్ ఏంటి సార్ మరి పిక్ పాకెట్స్ని డీల్ చేస్తున్నారు మీరు అన్నారు. సో ఐ థింక్ దీస్ వర్ ద 2 things దట్ ఎక్సైటెడ్ మీ క్వైట్ అ బిట్. అండ్ ఎస్పెషలీ విత్ కని గారు, యూ సెడ్ ఈ యాక్టింగ్ ఎవరు క్లాప్ చేయారంటే నేను క్లాప్ చేస్తాను తర్వాత. సో ఐ థింక్ దీస్ వర్ మూమెంట్స్ ఆఫ్ ఫన్, దట్స్ ఆల్. రానా గారు, సముద్రకని గారు, దుల్కర్ గారు, మీరున్నారు, ఇంతమంది ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్లో భాగ్యశ్రీ క్లాప్స్ పడ్డాయి. నిన్న ప్రీమియర్ చూసాను. ఒక 2-3 సీన్స్లో భాగ్యశ్రీ గారికి తన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే యాక్టింగ్ ఫ్లో ఏదైతే ఉందో దాంట్లో తనకి క్లాప్స్ పడ్డాయి. ఒకవేళ మీరు ఆ రోజు మిస్ చేసుకొని ఉంటే, ఒకవేళ ఆ రోజు ఐ థింక్ వన్ ఇస్ షీ వాస్ డెస్టిన్డ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. సో ఇట్ ఆల్సో అంటే మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆవిడని, ఇట్స్ అ ఫస్ట్ టైమర్ టు డూయింగ్ సచ్ అ బిగ్ రోల్. అండ్ సెల్వా గారు, అ న్యూ యాక్టర్ హ్యాస్ టు స్టాండ్ అప్ టు దీస్ బిగ్ లెజెండ్స్ అనే లైన్ నుంచి ఈ వెంట్ అండ్ ఫౌండ్. And I think she's done tremendous justice. I think there was a great reception for her. And especially Tamil lo aithe yaar and the hero ante they didn't know her name also, but they were really in it's like big congratulations to her. That's all I have to say. Completely ante she is Shanta in Kanta. So yes. Rana garu, సో మొన్న కూడా చెప్పారు మీరు, కెమెరాలో కొంచెం పక్కకు ఇటు జరిగినా సరే ఒప్పుకోరు, మార్క్లోనే ఉండాలని. బట్ చూసిన తర్వాత సీరియస్లీ అమేజింగ్, చాలా బాగుంది. సో ఆయన అలా మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఇంత చెప్తున్నారు అనిపించింది. బట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది అంటే మీరు ఒప్పుకోకపోయినా దుల్కర్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అందరికీ తెలుసు, కానీ 1-man షోలా ఉంది రానా గారు అంటున్నారు. సో సీరియస్లీ లేదు, రానా గారు ఫస్ట్ నుంచి తీసుకునే విధానం 1-man షోలా ఉంది అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వెల్ థ్యాంక్స్ అండి, బట్ నో ఇట్స్ ద స్టోరీ ఇస్ అబౌట్ టీకేఎం అండ్ అయ్యా, వాళ్ళిద్దరు కథలో నేనేదో దూరాను అంతే. కానీ ఐ థింక్ ఇఫ్ దేర్ ఇస్ అ 1-man షో ఫర్ దిస్, ఇట్ ఇస్ దుల్కర్ డెఫినెట్లీ. అండ్ అంటే ఆల్సో అంటే ఒక స్క్రీన్లో చాలామంది ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటే, ఒక కమర్షియల్ గాడి తిరుగుతూ ఉంటే కొంచెం నచ్చొచ్చు ఎక్కువగా మనకి. బట్ ఐ థింక్ వాట్ హీస్ డన్ యాజ్ అ పర్ఫార్మర్, వెదర్ ఆ మిర్రర్ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ కానివ్వండి, ఆ ఫిల్మ్స్లో కానివ్వండి,
ఒక యాక్టర్కి వాట్ ఐ సే ఇన్సెక్యూరిటీ చూపించడం అనేది చాలా కష్టం అండి. మనకు ఏ హీరో సినిమాలు హీరోలు మామూలుగా ఒప్పుకోరు. అంటే హీరో వీక్ అవ్వడం, ఇంకోళ్ళు పవర్ తీసుకోవడం, హీరో ఎక్కడో ఇన్సెక్యూర్ అవ్వడం ఒక ఫీలింగ్తో. అంటే మనకి హీరో అంటే ఇన్సెక్యూర్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఐ థింక్ దుల్కర్ పోర్ట్రేట్ దట్ రియలీ బ్యూటిఫుల్లీ. ఐ థింక్ ఎస్పెషల్లీ సెట్స్ గురించి దాని గురించి హోంవర్క్ చేశారా? చాలా బాగా అనిపించింది, రియాలిటీగా అనిపించింది. ఒకటండి, మోస్ట్ ఆఫ్ ఆర్ రెఫరెన్సెస్ కేమ్ ఫ్రమ్ ఆల్ ఓల్డ్ వాహిని స్టూడియోస్ అండ్ ఏవిఎం స్టూడియోస్ ఫిల్మ్స్ అండి. అండ్ మీకు ఫస్ట్లో శివాజీ గణేశన్ గారు, ఎంఆర్ రాధా గారు వీళ్ళందరూ ఉంటారు కొన్ని ఫ్రేమ్స్లో. ఆ ఫిల్మ్స్లో యాక్చువల్లీ సెట్ రెఫరెన్సెస్ తీసుకుని ఆ టైంలో సెట్స్ ఎలా కట్టేవారు. బికాస్ దే యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ థింగ్స్ ఇన్ దోస్ సెట్స్. అంటే ఆ సర్కిల్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ స్టేర్ కేసెస్, 2 సైడ్లు వెళ్ళి ఆ సెంటర్ స్టేర్ కేస్, దోస్ ఆర్ ఆల్ ఐ థింక్ రామలింగం గారు అండ్ సెల్వా హ్యాడ్ అ గ్రేట్ డీటెయిల్ టు వాట్ దే డిడ్. అండ్ ఎవ్రీ వన్స్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. నాకు గుర్తు, నేను సెల్వా నా కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు ఇదేంటో డిటెక్టివ్ ఎట్టున్నాడు అన్నాడు. తర్వాత ఒక 40 ఫొటోస్ తీసుకుని అన్న ఈ 1950లో ఈ కోట్ ఉండింది, తర్వాత ఈ కోట్కి వచ్చారు, మనం ఈ మధ్యలో సినిమా చేస్తున్నాం కాబట్టి ఈ కోటే వాడాలి. సో హీ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే చాలా ఫినిష్లో రాసుకున్నాడు. సో విచ్ ఇస్ వై ఇట్స్ కమ్. అండ్ దాని గారి గురించి మాట్లాడాలి, ద సినిమాటోగ్రఫర్. అంటే ఈచ్ ఫ్రేమ్ లుక్స్ లైక్ అ పెయింటింగ్. ఇట్స్ రియలీ, I think for me, one of the most beautifully shot films that I've seen in recent times. And I'm just glad that it's a film that we've made. Like సెట్లో చాలాసార్లు ఇరిటేట్ అయ్యేవాళ్ళు అండి దానితో. అందరు ఇరిటేట్ అయ్యేవారు. అంటే ఏంటంటే, అరే నేను యాక్టింగ్ చేస్తుంటే నువ్వేంద్ర లైట్ ఇక్కడ నుంచో అక్కడ నుంచి చెప్పు, ఇక్కడ నుంచి చెప్పు అన్నారు. నాకు ఒకరోజు గుర్తుంది, దుల్కర్ గారు ఒకరోజు నేను బయట ఉంటే, మచ్చా జస్ట్ సీ దిస్ డా అన్నాడు. ఏంటన్నా, రూమ్ అంతా మిర్రర్స్ ఉన్నాయి, దుల్కర్ గారు సముద్రగని గారు కూర్చుని మాట్లాడుకునే ఆ ఫైనల్ సీన్ లాంటిది. ఇక్కడ నుంచి మాట్లాడు, అక్కడ నుంచి మాట్లాడు, దాని తర్వాత ఇక్కడ రా అన్నాడు. అరే ఇప్పుడు యాక్టింగే చేసేదా, ఆ మార్కులే చూసేదా, ఏంట్రా ఏం చేయాలని. సరే ఉండు, నువ్వు దానితో చాలాసేపు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ డిస్కస్ చేసి ఆ మిర్రర్లో రిఫ్లెక్షన్ వస్తుంది, తర్వాత సీజీ చేద్దాం అని, ప్లీజ్ ఇక్కడ లైవ్గా అది తీయడం అంటే అదన్నా పోద్ది ఇదన్నా పోద్ది. ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డే. అండ్ దాని ఎలాంటి మనిషి ఏంటంటే, ఇప్పుడు సీఈస్ ఫ్రమ్ స్పెయిన్, వాట్ ఎవర్ అవర్ స్టార్డమ్ ఈజ్, వాట్ ఎవర్, స్పెయిన్లో కాదుగా, ఆయన వచ్చాడు ఫోటోగ్రఫీ చేద్దామని వచ్చాడు. అండ్ ప్రతి షాట్ నేను ఏమన్నా సెట్ కొంచెం ఇక్కడ కూడా మూవ్ చేయొచ్చు కదా కెమెరా. నో రానా, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ లైక్ అ పెయింటింగ్, అందుకే చేస్తున్నాం మనం ఈ సినిమా అని. హీ యూస్ టు బీ వెరీ ఫర్మ్ ఆన్ హిజ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో అదర్వైజ్ దట్ క్వాలిటీ వోంట్ బీ అచీవ్డ్. రాణా గారు, ఇది సెకండ్ హాఫ్ కొంచెం అగాథా క్రిస్టీ నవల్లో లాగా మీరు అందరినీ ఒకేసారి ఇంట్రాగేట్ చేస్తారు కదా కూర్చోబెట్టి, అట్లా ఏమైనా మీరు రిఫరెన్స్ తీసుకున్నారా దానికి? ఒకటండి, అంటే లాట్ ఆఫ్, మీరు అగాథా క్రిస్టీ అని చెప్పారు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ యూ బ్రాట్ ఇట్ అప్. మామూలుగా హూ డన్ ఇట్లు ఉంటాయండి, కానీ ఈ సినిమా వై డన్ ఇట్, ఎందుకు చేశాడు, ఎవరు చేశారు కన్నా ఎందుకు చేశాడు అన్నది బేస్ ఉంటుంది. సో యా, దే వాజ్ ఆబ్వియస్లీ విల్ బి అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి, అగాథా క్రిస్టీ కానీ ఎనీ ఆఫ్ ద ఓల్డర్ క్లాసిక్ హూ డన్ ఇట్స్. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ అది వీ టుక్ అ కాన్షియస్ చాయిస్. ఓకే, ఇది చాలా సీరియస్గా వెళ్ళకుండా వాట్ ఈస్ ద వే టు బ్రేక్ మొనాటనీ, అండ్ హౌ డూ యూ ఒక ఆడియన్స్ని ఎలా డైవర్ట్ చేసి మళ్ళీ హౌ డూ గెట్ బ్యాక్ టు ద స్టోరీ అనే దాని మీద వీ టుక్ సమ్. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ రాణా వచ్చినాక కొంచెం బాగుంది అని అంటున్నారు. అంటే మీకు తెలుసా మీ రోల్ కీ అని సినిమాలో, సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ? అంటే అంటే ఒక మర్డర్ జరిగిన తర్వాత పోలీసు వాడే కదా రావాల్సింది. అంటే పోలీసు వాళ్ళు ఎవరు వచ్చినా అంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగింది అనుకో ఈ రూమ్లో, ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, ఎవరో చచ్చిపోయారు అనుకోండి, మన అందరిని వచ్చి పోలీసు వాడు అందరిని బాగుతాడుగా అంతే. సో దట్స్ సో యా, ఐ థింక్ ఇట్స్, అండ్ అది ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేసామండి. కానీ ఇది మోర్ లైక్ తమిళ్ కనెక్షన్ లాగే ఉంటుంది, అంటే తెలుగు కనెక్షన్ అన్నది చాలా ఎక్కడ కనిపించదు మీకు. అది మీకు ముందే తెలిసి తెలుగులో వచ్చేసారా? అది అంటే ఏమో, అంటే కొన్నిసార్లు వీల్ ఆల్సో స్లిప్ అండి. అంటే నేను మెడ్రాస్లో పెరిగాను కాబట్టి నాకు తెలిసినన్ని కథలు మీ అందరికి తెలుసని కూడా అనుకోవచ్చు. సో దట్ వాజ్ ఆల్సో లిటిల్ మిస్, బట్ డెఫినెట్లీ అంటే తమిళ్ హ్యాస్ అ మచ్ మోర్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఆ ఊర్లో జరిగిన కథ, వాళ్ళ కాన్స్టెంట్గా జరిగిన కథలు ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాకే, నా మీద 3 కేసులు వేసారు, ఇక్కడ ఎవరే లేదు. సో యునో ఇట్స్ అ మోర్ ఐడెంటిఫైబుల్ మెడ్రాస్ బేస్డ్ ఫిల్మ్. అంటే మీరు ఎవరికి ఉద్దేశించి సినిమా తీయలేదని డిస్క్లైమర్ ఇచ్చారు, మీరు కూడా చెప్తున్నారు. కానీ వై యూ షోడ్ అంటే ఎంజి రామచంద్రన్, ఎంఆర్ రాధా వీళ్ళందరినీ ఎందుకు చూపించారు మరి? అంటే ఒకటి ఆ ఈరా అనండి, ఆ ఈరాని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది. సో ఏమవుతుందంటే టుడేస్ మోడర్న్ జనరేషన్ నోస్
దీస్ బిగ్ స్టార్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారి గురించి మాట్లాడితే ఈ జనరేషన్కి ఆయన సీఎం లాగే తెలుసు. ఇప్పుడు శివాజీ గణేశన్ గారు మాట్లాడితే ఓన్లీ ఇన్ క్షత్రియపుత్రుడు సినిమా గుర్తొస్తుంది. బట్ మీకు వాళ్ళు యంగ్ టైంలో ఎలా ఉన్నారనేది, వాళ్ళు 50s, 60s వాట్ వాజ్ దేర్ స్టైల్ ఇస్ వెరీ లెస్ ఇన్ రెఫరెన్స్. సో మేము తీసుకున్న సినిమాలు కూడా ఆ 50s, 60s ఈరా నుంచే తీసుకుని అంటే దట్స్ ది ఈరా యువర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని, దట్ వాస్ ద రెఫరెన్స్ అండి. ప్లస్ అలాగే పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్లా మనకు అనిపిస్తుంది. అంటే అది బెస్ట్ యాక్టర్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు. ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు దే లైక్ మోర్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్. మనకు తెలుగులోకి వచ్చేసరికి ట్రోల్ అవుతారు చూడండి మెడ్రాస్లో ఇది చెప్పినందుకు, అరే అది కట్ చేసి మన తెలుగులో అలా ఉండదండి, అంత ఇచ్చారు. అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఆ తమిళ్ ఇదే ఉంది, కొంచెం ఫ్లేవరే. అంటే ఒకటండి, అంటే ద డైరెక్టర్ ఇస్ తమిళ్, సో న్యాచురలీ ఇట్ విల్ బీ హిజ్ థాట్ ఆఫ్, అంటే అతను పెరిగిన యాక్టర్స్, అతను చూసిన ఓల్డ్ సినిమా మీద బేస్ అయి ఉంటుంది. అది దట్ వన్ పాయింట్ దట్ వీ న్యూ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో. అంటే ఓకే, ఇప్పుడు దుల్కర్ గారు చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ మోర్ లైక్ శివాజీ గణేశన్ గారు, మోర్ లైక్ ఎంఆర్ రాధా గారు, మోర్ లైక్ రాజేష్ గారు, రాదర్ దెన్ మనకు తెలిసిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ టైమింగ్లో ఉండదు, ఇంకో టైమింగ్లో ఉంటుందని వీ న్యూ దట్. అంటే మనం లుంగి పంచలు కట్టాం కదండి తెలుగులో, వీళ్ళు పంచలు కట్టరుగా, తమిళియన్సే కడతారు. అవును, వేరేగా అడ్డపంచి కడతారు. అవును, అవునండి, అది ఒకటి తమిళ్ ఫ్లేవర్. అది కూడా అది మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, చేయండి. అంటే కాదు, అంటే మెడ్రాస్లో మనం కూడా అలానే వేసుకునేవాళ్ళం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చాం. కానీ అంటే అంతలా ఉండదు, మనం మద్రాసులో ఉన్నా కూడా యాక్టర్స్, కానీ అంత పంచలు అంటే పూర్తిగా అట్లా దీనికి మనం ఇదవ్వలేదు. అంతే, టీకే మహాదేవన్ ఆయన పేరు కూడా అక్కడే ఉండింది. సో ఇట్ వాస్ డెఫినెట్లీ టు బి అ స్టోరీ ఇన్ మెడ్రాస్ ఫర్ షూర్. కానీ ఇది ఇన్స్పిరేషన్ అయితే ఆయనదే అని అంటున్నారు కదండి, అది త్యాగరాజ్ భాగవత్. అయ్యో లేదండి, అసలు ఆయన కథ అసలు కాదండి. ఆయన అంటే ఓకే, దే విల్ బి ఇన్సిడెంట్స్ ఆఫ్ మెనీ యాక్టర్స్ దట్ హ్యావ్ డన్ సంథింగ్, బట్ సినిమా చూసిన తర్వాత దట్ వెంట్ అవే కంప్లీట్లీ. అంటే మీరు ఫిక్షనే చేశారు కానీ చాలా మట్టుకు తీసేయండి ఇంకా నచ్చారు అదా. ఇందాక నుంచి ఈవిడ గురించి మాట్లాడుతున్నారు అందరుదా. రామ్ కమ్ మేడం, అదిగోండి భాగ్యశ్రీ, మీ భాగ్యశ్రీ. I would like to hear what you all have to say first. అందుకే మీకు తెలుగు తమిళ్లో రివ్యూవర్స్ డిఫరెంట్గా రాశారు, తెలుగులో డిఫరెంట్గా రాశారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అదే అన్నాను ఫస్ట్ వచ్చినప్పుడు, అన్న ఇంత డివైడ్ నా లైఫ్లో ఇప్పుడు చూడలేదు అనేది. బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్ అంటే డెఫినెట్లీ వన్ ఆడియన్స్ విల్ ఐడెంటిఫై మోర్ విత్ ఇట్, వన్ స్లైట్లీ లెసర్. బట్ మీరేంటి తమిళ సినిమాలు తప్పితే తెలుగు సినిమాలు చేయరా? అంటే అవి ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయి. ఫస్ట్ టైం తమిళ సినిమా చేశాను రా లైఫ్లో. అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కంపెనీ మెడ్రాస్లో సినిమా తీసి వాళ్ళకి ఇంత రివ్యూలు వచ్చి. ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఇంతకుముందు అందులో వేశారు కదా, రజనీకాంత్ సినిమాలో కూడా. అవును సార్, అది కూడా తమిళ సినిమానే కదా. అలా అంటారా? అది నేను చేయలేదు సార్. అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో. థాట్లేదు అంటే ఒకటండి, కొన్ని కథలు ఆ భాషలో అంటే విచవర్. అంటే ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం? ఎన్నాళ్ళు అయిందని చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి. అప్పుడెప్పుడో విరాటపురం ఎప్పుడో చూసాము, విరాటపురం ఎప్పుడో చూసాము. తర్వాత ఆ టాపిక్ చెప్పారు, ఇది కూడా ఆ సినిమా కూడా ఇదే అయిందండి. మెడ్రాస్లో ఫుల్గా ఉండింది, హైదరాబాద్లో ఆడలేదు అది. చెప్పండి, అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్. అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ మనకంటే వీ వాచ్ వెరీ లెస్ ఆ సాడ్ ఎండింగ్ ఫిల్మ్స్, కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి. మనం వీల్ వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ ఆర్ మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాక్టర్స్ కరువు అయ్యి మేము తమిళ మలయాళం తెచ్చుకుంటున్నాము. మీరు చేయకపోవడం వల్ల తెలుగులో యాక్టర్స్ కరువు అయ్యారని చెప్తున్నా జర్నలిస్ట్. మీరు చేయకపోవడం వల్ల అంతే కదండి, మీరు చేయట్లేదు. నేను ఒక్కడ చేయకపోవడం వల్ల ఇంత జరిగిపోతుంది ఇండస్ట్రీలో. చేస్తే నా 3 సినిమాలు వస్తాయి కదండి సంవత్సరానికి. బస్ అంటే 3 సినిమాలు అట్లా చేయను, కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకో నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తున్నా, తెలుగులోనే చేస్తున్నా. సో అది ఫస్ట్ మీకే చెప్తే, వీళ్ళు ఎవరు కాదు, మీ ఒక్కరికే ఫోన్ చేసి డైరెక్ట్గా మీకు చెప్పి దాని తర్వాత ఆల్ అదర్స్. ఓకే సార్. హాయ్ భాగ్యశ్రీ. యా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. బాగుంది. అంటే అసలు అందులో మీరు కాంత అంటే అలాగే ఉన్నారు మీరు. అంటే మేము ఏం తెలియదు కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కదా. కాంత అంటే మీరే అనుకున్నాం మేము. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇక్కడ సార్ ఇందాక నుంచి నేను అమ్మాయి లేనప్పుడు నా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి ఆవిడతో వచ్చారుగా. అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా రానా సార్. హౌ డిడ్ యూ
పికప్ ద లైన్స్ అంటే తమిళ్ అది రాదు కదా మీకు? I had enough time for the delays that were caused to pick up the lines. No, I'm just kidding. But I think with the help of the director, we worked on the character pretty, for a long time. For about 6 months, I was in Chennai. And yeah, I think it was very exciting, like finally feeling like I want to show my potential. I want to show what all I have inside. And for a newcomer like me without any industry background to get such kind of an opportunity, I think it was a blessing. And to finally get that opportunity, you have to give your 100%. So I think I wanted to just do that my best. యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి ఆవిడ కుక్కతో పాటు. కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే దేవర్ సెల్వా ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటే దే వాజ్ అ బిగ్ ట్రైనింగ్ ఫర్ దట్ షీఈస్ డన్ బిఫోర్ షీ గాట్ ఇన్ టు దిస్ వన్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా అంటే ఒక 40 years బ్యాక్ అనేది ఈ యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు? ఒకటండి, అంటే ఈ సినిమాలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి. వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి, కుమారి క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారి క్యారెక్టర్, సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. అండ్ నాకు గుర్తుంది, నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే, అన్న నీకు ఏ ఎమోషన్ లేదన్న ఇళ్ళ మీద, ఎందుకు ఎంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నావు, వెళ్ళు అరువాడిని తిట్టాడిని ఎందుకు ఆయన ఎందుకు అంటున్నా, వాడు వీడను. సో హీ వాజ్ ఇన్ దట్ టోన్. సో హీ డిసైడెడ్ దట్ ఇప్పుడు ఫీనిక్స్ అనేవాడు ఆ టైంలో ఉన్న ఒక బ్రాష్ ఫెలో, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వన ఇంట్లో బ్యాడ్ ఫెలో ఈడు అంటారు చూడండి, అలాంటి అతన్ని డిటెక్టివ్ చేద్దామని హీ ఫిక్స్. సో ఐ థింక్ హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ ఈచ్ ఆఫ్ us had to perform. Hi Bhagyasri. Hi. Yeah. Hi. Congratulations. Thank you. For the first blockbuster. Thank you. Yeah. అంటే బేసిక్గా లైన్స్ పికప్ చేయడం లేదంటే అదంతా కూడా డైరెక్టర్తో కలిసి చేసుకున్నారు, అది ఓకే. బట్ అప్పటి హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు. సో మరి అవన్నీ వాటికి ఏమైనా రిఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా, లేదంటే జస్ట్ డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారా? అంటే కుమారిలో ఒక్క రెఫరెన్స్ లేదు, బట్ 1950s heroine, I think I did watch a lot of films of Savitri Garu, Sridevi Garu, and many other films of those times. And I think I'm an old soul like myself, because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kuti kid, I used to sit beside him and watch. I think, I don't know, like I can't exactly pinpoint at what helped me, but I think it's these moments with my father at the same time, this preparation together, and the fact that I just wanted to show you guys what I can do with my potential. అంటే మీరు రాకముందు రానా గారు చెప్పారు షీఈస్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్ ఇన్ తమిళ్ అని చెప్పేసి. సో మా నెక్స్ట్ ఎవరితోటి సైన్ ఓకే చేశారు ఏమన్నా ఫిల్మ్స్? అప్పుడే రిలీజ్ అయిన రోజే చేశారు. సో జనరలీ హీరోయిన్స్ ఆర్ క్యారెక్టర్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫిల్మ్లోనే ఇలాంటిది యాక్సెప్ట్ చేయరు కొంతమంది, బట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ డన్ వెరీ వెల్. సో ఐ థింక్ తమిళ్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బికాజ్ ఐ థింక్ that was the first script I signed, and now that it's finally released, it was like, how are they going to look at it, what are they going to feel about it? But I went to the theater today, Kamala Theater, and I go like a newcomer. I'm like, nobody knows me, I'll go on the stage. But I went on the stage and they were like, hey, it's that girl, and they were all getting up and clapping for me, and I think it just feels so good. Yeah, calling you as Kanta or Shant? I think it's a mix. Some are like calling me Kumari, some calling me Kanta, some Shanta. రానా గారు సార్, ఇది అంటే ఫిల్మ్ అంతా ఒక ఎత్తు అయితే డిక్యూ గారి మిర్రర్ సీన్ ఒక ఎత్తు, 2 సార్లు ఉంటుంది అది. బట్ ఆ 2 సార్లు కూడా ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆయన కెరీర్లో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు విట్నెస్ చేశారా ఆన్ సెట్లో ఉండే, అండ్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ది ఐ వాజ్ దేర్ అండి ఆన్ సెట్, అండ్
యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిల్మ్ ఎలా తీయాలో కూడా అంటే డిస్కస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ ఈజీ టు డిస్కస్ దట్ ఓకే ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ సినిమా తీస్తున్నారు, ఆ షార్ట్లో ఇది జరుగుతుందని చెప్పడం ఈజీ, కానీ అది షూట్ చేసి కన్విన్స్ చేయడం అనేది వీ వర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఆన్ ద డే ఆఫ్ షూట్. ఇప్పుడు సెల్వా ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు, దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35mm బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. మళ్ళీ ఏంటి ఆయన డిసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్కి ఆ బ్లాక్ అండ్ వైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఈ లాజిక్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళామండి. దెన్ ద మినిట్ డీక్యూర్ దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వీ షాట్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఆయనతో. అది చేసినప్పుడు ఓకే ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్గా పండిందని అనుకున్నా. అంటే అక్కడ డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెడ్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే దిస్ ఈస్ ద వెరీ వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి. అండ్ దట్ రియలీ డిడ్. భాగ్యశ్రీ గారు, అంటే నిన్న రానా గారికి ఇందాక చెప్తున్నాను, అంటే నిన్న ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మీకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. అంటే ఫ్యూ సీన్స్లో అయితే క్లాప్స్ వచ్చాయి ప్రీమియర్లోనే, అండ్ క్లైమాక్స్ షాట్ మీకు తెలుసు నాకు తెలుసు, కానీ సో దట్ వాజ్ లైక్ వెన్ యు ఆర్ స్మైలింగ్, that was your peak performance. I think you may done few more films, but this was your finest performance as Kanta or Shanta. So what was your thought process while making the film? Like it is going on and it took a lot of time. Yeah. So what was your thought process in all? Ante obviously a big opportunity for a newcomer came, and then because of a few delays there was koncham bhayamga undi, and you know when are you starting the film, Rana? I want to show my talent. But I think I am a big believer in God's timing, and when things are right they come out at the right time. So that is what I'm feeling today. I think he has something planned. So yeah, భాగ్యశ్రీ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ thank ఆల్. you. అండ్ నార్మల్గా ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు లేదా రానా గారు వస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. సో మీరు ఎమోషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. అంటే ఒక్కసారిగా సడన్గా వైలెన్స్గా రావటం, మళ్ళీ కొంచెం ఎమోషనల్ అవ్వటం. సో ఆ ఎమోషన్ చేంజింగ్ అది ఎలా అనిపించింది? సో దానికి క్లాప్స్ పడినప్పుడు మీకు వచ్చిన అండ్ ఆ ఫీలింగ్ ఏంటి? Emotion, how did I show the emotion? You're saying what was I feeling? You feel proud, I think. I mean, the only thing I wanted to do, because from the day one that I entered the industry, the audience and the fans have shown so much support, and I was like, wait, I want to show you more. And this time when they were actually clapping, I want them to know that I hope you're proud of your girl, and I think that's what they're feeling, and it makes me feel full now, and it's just the beginning, Andy, just the beginning. రానా గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు మొన్న చెప్పినట్టు పాతాళ భైరవిలో యూజ్ చేసిన కెమెరా ఏదైతే ఉందో అది నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. అది చాలా అంటే నాకు కూడా అనిపించింది, అంటే ఒక ఎగ్జైట్మెంట్తో చూశాను నేను. సో దాని గురించి ఏం చెప్తారు? ఒకటండి, అంటే ఆ సెట్ మీద ఇంతమంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ కెమెరా వచ్చినప్పుడు వాళ్ళందరూ తప్పుకుని దాన్ని జాగ్రత్తగా చూసి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ బికాజ్ ఇట్స్ సీన్ సో మచ్ మోర్. అంటే మేము రీక్రియేట్ చేసే టైంలో ఆ కెమెరా ఉండింది, అండ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హెవ్ టచ్డ్ ఇట్. నాకు తెలిసి సెల్వా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి ఫస్ట్ ఒకరోజు దాన్ని టచ్ చేసి ఓకే అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆర్ విత్ అస్ వాస్ ద ఫీలింగ్. మాకు ఎప్పుడైనా చూపించబోతున్నారు అది కెమెరా? ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఆ 3 cars చూసాను, యాక్చువల్లీ యూస్ చేసిన కార్స్ లాస్ట్ టైం ఎక్స్పోలో. ఎక్స్పోలో చూసాను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో డుల్కర్ గారి క్యారెక్టర్స్ ఈ మధ్య అన్ని రీసెంట్గా చూస్తున్నాము, అండ్ మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా రిఫరెన్సెస్ ఆర్ఎల్స్ ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్లు మనకి అని ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీకు పర్సనలీ? నాకు కూడా పడితే బాగుండు, ఐ చించిఫై అని అలాంటి ఏమన్నా? లేదండి, ఐ థింక్ ఈ చించిఫై అన్నావు ఏమన్నారా? See, one, I think everyone's designed for a certain style of cinema. I think everybody works in a certain style of thing. And నాకు ఇందాక చెప్పినట్టు ఓకే నేను వచ్చిన డీటోర్ తీసుకున్నాను నా లైఫ్లో టు సెటప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దుల్కర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇలాంటి లవ్ అంటే ఎందుకంటే ఆయన వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. అంటే తెలుగులో I think he's brought us a really new kind of films, what the roles that he selected. So I'm always very proud and happy. మీకు జలసీ ఏమైనా ఉంటుందా అంటే అలా చూసేటప్పుడు యాజ్ ఎ పర్ఫార్మర్ ఇంకొక పర్ఫార్మర్ని చూసినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ ఇన్సైడ్? లేదండి, ఐ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా హ్యాపీనా మీరు?
వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఆర్ ఎల్స్ విత్ ఫీనిక్స్? బోత్ అండి. అంటే ఫీనిక్స్ ఇస్ ఫన్, ప్రొడ్యూసర్ ఇస్ ద రియల్ జాబ్. ఓకే అండి. రానా గారు ఏం సార్ టైటిల్స్లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరినీ పెట్టారు కదా, నాయుడు గారిని కూడా పెట్టాల్సి. అంటే హీరోస్ డైరెక్టర్స్ ఈ కాన్ఫ్లిక్ట్ అండి, ప్రొడ్యూసర్ కాన్ఫ్లిక్ట్ కాదు ఈ సినిమా. రానా గారు సార్, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు బాలీవుడ్లో వచ్చిన ఓం శాంతి ఓం ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. సో అలాంటి రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత చాలామంది చెప్పారు అది, బట్ చేసేటప్పుడు వీ నెవర్ థాట్ ఆఫ్ దట్. అండ్ డెఫినెట్లీ అంటే చాలా తక్కువ సినిమాలు ఒక సినిమా సెటప్లో జరుగుతూ ఉంటాయి. ఐ థింక్ దట్ ఓం శాంతి ఓం ఇస్ 1, 2. మీరు ఇప్పుడున్న స్టూడియోస్ని చూసారు కదా, 1950s సెటప్ చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ నేను అప్పుడు లేనండి, అదే మీరు లేరు సార్, కానీ సెటప్లో చూసారు కదా, అంటే ఆ సెటప్ అదంతా షూటింగ్ స్టూడియోస్ని చూసినప్పుడు మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరేం అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఒకటండి, అంటే వెదర్ మీరు హాలీవుడ్కి వెళ్ళినా ఇండియాలో ఉన్నా దే ఆల్వేస్ కాల్ ద 50s and 60s ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏ కథ తీసుకున్నా ఇట్ వాజ్ నెవర్ టేకెన్ ఆన్ అ బిజినెస్ స్టాండింగ్. ఇట్ వాజ్ ఆల్వేస్ స్టోరీ వాజ్ బిగర్ దెన్ ఎవ్రీ యాక్టర్, బిగర్ దెన్ ఎవ్రీ స్టార్. ద స్టూడియోస్ డ్రోవ్ మెనీ థింగ్స్ అండ్ లిటరేచర్కి కల్చర్కి చాలా ఎక్కువ వాల్యూ ఉండేదండి. అంటే అట్ దట్ పాయింట్ ద రైటర్స్ వర్ బిగర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ థింక్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ వీ సా దేర్. అండ్ నాకు దాంతో ఎక్కడ అలాంటి స్టూడియోతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను లీడర్ సినిమా చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్తో ఉండేదండి. అండ్ ఎంత మెటిక్యులస్గా ఉండేవారంటే, ఫర్గెట్ ఒక అది ప్రొడక్షన్ వాళ్ళందరూ మర్చిపోండి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉండేవాడండి. ఆయన ఏవిఎం స్టూడియోస్ నుంచి ప్రాప్స్ తెచ్చేవారు హైదరాబాద్కి. ఎలాంటి ప్రాప్స్ అంటే, ఒక పెన్ ఇచ్చేవారు నాకు సైన్ చేయడానికి. షార్ట్లో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఈ సినిమాలో రజనీకాంత్ గారు వాడారు, ఓకే. తర్వాత ఈ నోట్బుక్ ఇది ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు తీసిచ్చింది. అంటే మనం ఏది టచ్ చేసినా అది చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండేది. అండ్ ప్రతి ప్రాప్ వెనకాల ప్రాపర్టీ ఆఫ్ ఏవిఎం స్టూడియోస్ అని రాసి ఉండేది. సో ఐ థాట్, ఓకే, నౌ టుడే స్టూడియోస్ యూ డోంట్ సీ ఆల్ ఆఫ్ దట్ హ్యాపన్. సో ఐ థాట్, ఓకే, వావ్, దిస్ ఈజ్ వాట్ అ classic legacy studio meant. So I think those were little experiences that I got which we tried to get back. Rana Garu, I'm Ramna from News 18 India. I'm not a film journalist in fact. So మీ సినిమాలు అంటే యూ హ్యావ్ హ్యావింగ్ యువర్ ఓన్ దిస్ థింగ్. మీ సినిమాలు అంటే ఇప్పటివరకు నేనే రాజు నేనే మంత్రి లీడర్ అట్లాంటివి మాత్రమే బాగా రిజిస్టర్ అయ్యేటువంటి విరాట పర్వం అట్లాంటి యాజ్ ఏ నార్మల్ జనరల్ వ్యూవర్ జనరల్ ఆడియన్గా చెప్తున్నాను. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అంటే యూ ఆర్ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద థింగ్స్, యూ హ్యావింగ్ ఎబిలిటీ టు డూ ద కమర్షియల్ ఫిల్మ్స్. సో మీరు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ చరణ్ కానీ సమ్ అదర్ యువర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వై అంటే యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ క్యాపబిలిటీ బట్ వై యు ఆర్ నాట్ డూయింగ్ దట్ అని నాకు అనిపిస్తుంది. I chose the alternative path అండి, right from the beginning. See every time, see ఈరోజు మీరు నేను చేసిన 6 సినిమాల్లో 3 చెప్పారు మీరు ఆల్రెడీ. సో నేను చేసింది 6, సో నేను చేసినవి అన్నీ గుర్తున్నాయి. సో ఐ లైక్ దట్. అంటే నేను వన్ ఈజ్ ఐ బికమ్ అన్ యాక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ సర్కమ్స్టాన్స్. అండ్ ఐ థాట్ నాకేంటంటే ఎప్పుడు నేను చూడని సినిమా నేను డెలివర్ చేయాలని ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం రాజకీయం చూసినా, ఒక నెగిటివ్ హీరోని చూసినా, ఒక సబ్మరీన్ చూసినా, ఈరోజు ఒక మెడ్రాస్ స్టూడియో చూసినా, ద ఫిల్మ్స్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ టు యూ సా అ న్యూ వరల్డ్. సో ఫర్ మీ దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ డూయింగ్ ఫిల్మ్స్ దట్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ డన్. సార్, అక్కడ సౌండింగ్ వినిపించింది తమిళ్ రివ్యూస్ కానీ ఇవన్నీ సెలబ్రిటీ స్టాక్ కూడా. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ యువర్ కో ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ రియాక్షన్, ఇండస్ట్రీస్ రియాక్షన్? Well, it's only a handful of people that saw it, and whoever saw it really likes it. So now we'll let the others watch it today only. Okay. Bhageshri garu, this is your first film you signed, but 2 other films released. Oh no. One film did not do well, and in the other film hardly your presence is there in that film. Maybe that's the reason we didn't expect anything. Without expectations we watched this film, Kanta. So you surprised. What do you think? That's the reason we surprised a lot. Like your character is also surprised, performance is also surprised. That is something I think you have to answer. No, you tell. Expectation లేదు కాబట్టి ఆవిడ బాగా చేసినట్టున్నావా? Yeah, I mean. No, expectation లేకుండా వెళ్ళాం కాబట్టి ఆమె సర్ప్రైజ్ చేసింది అంటున్నా. అంతే కదండి, అదే అంటున్నా నేను. అంటే అది ఒక అడ్వాంటేజ్ అంటారా ఈ 2 సినిమాలది ఆ సినిమా మీద? What do you think is an advantage? That they had very low expectation of you?
Looks like I have to prove you again in one more film. We'll do that. How do you feel your films, 2 films releasing in 2 weeks gap? Like next film is releasing in next week. Right. Coming week. Yes, I'm very excited. Yeah, both the films are very భాగ్యశ్రీకి different. భాగ్యశ్రీయే పోటీ. Both the films are very different from each other, and both of them are excellent But stories. both are related to cinema. Yeah, but చాలా different ఉంది. Ante Kanta is a film within film story about actors of those times, whereas Andhra King Taluka is about a biopic of a fan who's, you know, looking up to a superstar. So both are very different. రానా గారు, అంటే సినిమా చూసిన తర్వాత చాలామంది రేటింగ్ ఇస్తూ ఉంటారు, అంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ. సో మీరు దగ్గరుండి చూశారు, సో మీరు ఒక్కొక్కరికి ఎంతెంత రేటింగ్ ఇస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్? అయ్యో, నేను అంత రేటింగ్ ఇచ్చే మనిషిని కాదు. నేను రేటింగ్స్ ఇచ్చుంటే మీతో పాటు కూర్చునేవాడిని. అంటే జనరల్గా వన్, ఐ థింక్ యాజ్ యాక్టర్స్ ఐ థింక్ ఎవ్రీ వన్ వాజ్ ట్రెమెండస్. ఐ వుడ్ పుట్ దుల్కర్ గారు, భాగ్యశ్రీ, సముద్రగని గారు ఇన్ very very different place. I think all of the others, me and the rest, are just doing functional things, but I think అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ Sorry, సినిమా I don't agree to that. I think he's done a great Okay, job, thank you. and thank you for being a part of our film. ఏదో కొంచెం Please humble గా ఉందాం don't, please అనుకున్నా. don't say that. 2 minutes లేదండి, అంటే ఒకటండి, అంటే సారీ, ఐ వాజ్ జస్ట్ కంప్లీటింగ్ దిస్ అండ్ సి, మీరు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే జస్ట్ 3 people మీద ఉంటుందండి. జస్ట్ 3 people మీద అక్కడే తిరుగుతూ ఉంటుంది. అండ్ దట్స్ అ వెరీ హార్డ్ థింగ్ టు కన్వే. అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ దీస్ యాక్టర్స్ దట్ వుంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. అంటే ఓకే, నేను వచ్చిన టైం కన్నా యూ వాంట్ సంథింగ్ టు హ్యాపన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ హియర్ యు ఆర్ జస్ట్ వాచింగ్ ఏ డ్రామా అన్ఫోల్డ్ బిట్వీన్ 3 people. ఐ థింక్ దట్స్ ద 3 of them రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో మీకు మీరు ఎంత ఇచ్చుకుంటారు పోనీ రేటింగ్? మీకు మీరు ఎంత ఇచ్చుకుంటారు రేటింగ్? నేను ఇంకో సినిమాలో ఇచ్చుకుందాం మనం రేటింగ్స్. చెప్పండి సార్, సారీ ఇంతకు ఏదో అంటున్నారు. No, I mean, he just told me what is Kumari, like in depth, fully, from the way she emotes to the way she behaves to the way she believes in love or to the way she believes in life. And the reason... He did not refer you any actress, any film, any... No, there was no reference to the way Kumari behaves or the way she feels. I felt like there was this one imaginary person, and Kumari's ideology is somewhere very similar to mine, where it made me very easy, like it was very easy to relate to her, because I mean, I am also a very straightforward person. I don't like keeping anything in my heart. Just, I think life becomes very easy when you communicate everything to everybody. So I think she was a very honest character, and hence it became very easy for me.